జగన్ చంద్రబాబుల జంట దీక్షల టెన్షన్ నుంచి రిలీఫ్ పొందే ప్రయత్నాన్ని ప్రారంభించింది కిరణ్ సర్కార్. వరుస వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతన్నలని ఆదుకోవడానికి ఇద్దరు నేతలు డెడ్ లైన్లు పెట్టడంతో అంతకు ముందే స్పందించి అన్నదాతల నుంచి వ్యతిరేకత రాకుండా చేసుకోవాలని భావిస్తోంది. రైతుల్ని పట్టించుకోకుండా గాలి కొదిలేసామనే అప్రతిష్ట రాకుండా వాళ్ల కోసం ఓ ప్యాకేజ్ ని ప్రకటించాలనే యోచనలో ముఖ్యమంత్రి కిరణ్ ఉన్నట్లు సమాచారం. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, అసలు జగన్ చంద్రబాబుల దీక్షల్ని ముందుగానే ఎదుర్కోవడానికి సర్కార్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది? అంబిక 15 రోజుల క్రితం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల 12 జిల్లాల్లోని 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రధానంగా వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతినడం జరిగింది. దాదాపు గుంటూరు జిల్లాలో అత్యధికంగా అంటే పెద్ద ఎత్తున లక్షల్లో ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొత్తం మీద ఈ పంట నష్టం నేపథ్యంలో మీరు చెప్పినట్టుగా జగన్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఆ రైతులను ఆదుకోవాలని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్న అసెంబ్లీలో కూడా ఇదే అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. అదే సమయంలో ఈ ప్రాంతాల్లో అంటే వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కూడా ఆయా పార్టీల నేతలు ముఖ్యంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఆ రైతులను ఆదుకోవాలి, ఒక ప్యాకేజీ ప్రకటించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేసింది. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి చంద్రబాబు కానివ్వండి, జగన్ కానివ్వండి దీక్ష కూర్చుంటామన్న హెచ్చరికలు కానీ అనుకోవచ్చు, డెడ్ లైన్ అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే ప్రభుత్వం పైన ఎటువంటి విమర్శలు కానివ్వండి, రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా ముందుగానే ఒక ప్రకటన చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులతో ఇప్పటికే పలుమార్లు భేటీ అయినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఎట్లా రైతులను ఆదుకోవచ్చు, అదే సమయంలో ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను మనం ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా ఆ ప్యాకేజీ ప్రకటన ఉండాలని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు అయితే ఎట్లా అంటే ప్యాకేజ్ స్వరూపం ఏ విధంగా ఉంటుందని ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే రేపు ఖచ్చితంగా అసెంబ్లీ అంటే రేపు చివరి రోజు కాబట్టి ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రకటన చేశారని తెలిసింది. మా రెవెన్యూ మంత్రి కూడా అంటే రెవెన్యూ రిలీఫ్ మంత్రి ఈ విషయంలో సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలకు బదిలీ ఇవ్వడంతో పాటు ప్రభుత్వం ఏ విధంగా సహాయపడే అవకాశం చెప్తారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఎటువంటి ప్యాకేజీ ప్రకటించబోతున్నారని చెప్పే అవకాశం. ప్రధానంగా మనకున్న సమాచారం ప్రకారం ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వం పెంచే యోచనలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే వరికి కానివ్వండి, పత్తికి కానీ 1800 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఉంది. అంటే వర్షాలు పడ్డప్పుడు కానివ్వండి, పంట నష్టం జరిగినప్పుడు కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు 1800 రూపాయలు ఎకరానికి ఇస్తుంది. అయితే ఈ 1800 నుంచి దాదాపు ఒక 500 రూపాయల దాకా పెంచే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అదే సమయంలో విత్తనాలు కూడా ప్రభుత్వం ఇప్పటికే సబ్సిడీపై సరఫరా చేస్తుంది. దాన్ని